బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమర్పిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. టీవీకే పార్టీ అధినేత విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం స్టాలిన్ టార్గెట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఈసారి ఎన్నికలు గతంతో పోలిస్తే మరింత ఉత్కంఠభరితంగా మారుతాయి అని అంచనాలు వినిపిస్తున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు డీఎంకే తీవ్రంగా కసరత్తు చేస్తూ ఉండగా అన్నా డీఎంకే బీజేపీ కూటమి తమది గెలుపు ధీమా అని వ్యక్తం చేస్తున్నాయి. ఈ పోరాటాల మధ్య తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడు రాజకీయాలకు కొత్త మలుపు తిప్పుతున్నారు. గెలిపే లక్ష్యంగా టీవీకే పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. విజయ్ నేతృత్వంలో వరుస బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్ష అన్నా డీఎంకే పార్టీలపై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వెల్లూరులో జరిగిన టీవీకే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విజయ్ అధికార డీఎంకే కూటమి అలాగే అన్నా డీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిపై నిప్పులు చెరిగారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోరు డీఎంకే, టీవీకే పార్టీల మధ్య అని, మిగిలినవన్నీ కేవలం కామెడీ పార్టీలే అని విజయ్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్టాలిన్ను అసలైన స్నేహితులు లంచం, అవినీతి, స్వార్థ రాజకీయాలే అని ఆయన ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తుంది అని మండిపడ్డారు. తమిళనాడులో నిజమైన అభివృద్ధి కామరాజ్, అన్నాదురై, ఎంజీఆర్ వంటి మహానేతల పాలనలో జరిగింది అంటూ కూడా పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రజలకు ఎక్కడా కనిపించడం లేదు అని విజయ్ వెల్లడించారు. ఇక డీఎంకే ప్రభుత్వాన్ని ఉల్టా మోడల్ గవర్నమెంట్ అంటూ కూడా స్టాండ్ ఆఫ్ కామెడీ సర్కార్ అని కూడా అభివర్ణించారు. టీవీకే పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు వెళ్లి ప్రజలను స్వయంగా కలుస్తాను అని, ప్రతి పౌరుడి సమస్యకు పరిష్కారం చూపుతాను అని హామీ ఇచ్చారు విజయ్. ఇదిలా ఉండగా తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే అంశంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఉత్తర చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ పోటీ చేయాలి అని పార్టీ నేతలు కోరుతున్నారు. ఫిబ్రవరి 22వ తేదీన జరిగిన టీవీకే పార్టీ క్యాడర్ మీటింగ్లో ఈ తీర్మానాన్ని నేతలు, కార్యకర్తలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇక పేదరికం అధికంగా ఉన్న ప్రాంతం నుంచే పార్టీ అధినేత పోటీ చేయాలి అని టీవీకే భావిస్తోంది అని పార్టీ సెక్రటరీ అధవ్ ఇటీవల వెల్లడించారు. నార్త్ చెన్నైలోని పెరంబూర్, కోలత్తూర్, ఆర్కే నగర్ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అని, అందుకే ఈ ప్రాంతంలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి విజయ్ బరిలో దిగుతారు అని పార్టీ భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ విషయం తుది నిర్ణయం విజయ్ చేతుల్లోనే ఉంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం తమిళనాడు ఎన్నికల రాజకీయాలను ఏ దిశగా మలుపు తిప్పుతాయి అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది.